హల్లెలూయా. మహిమ రూపముగా మారి యాశువతును యాశువతును glory. మహిమ రూపముగా మారి యాశువతును glory. Hallelujah. మహిమ రూపముగా మారి యాశువతును glory. Ati Dwarana Yara glory. Lena Nino Mahimaro Papo Ledano Mahimaro Papo Ledano Mahimaro Papo Gamari Yashuvatono
మహిమ యాశువతో యాశువతో శివనే పైకెళ్ళుతో కాచుకొని ప్రార్థించుతో శివనే పైకెళ్ళుతో జీవా కిరీటము జీవా కిరీటము ప్రియమైన జీవించేదాను జీవించేదాను సంతోషముగా glory pradana itela maimaru bogabari yashupatru yashupatru హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, మనము కీర్తన గ్రంథము 116వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఇక్కడ 6వ వచనం మనం చదువుకున్నాం. యావే సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయనను రక్షించెను. హల్లెలూయా. అంటే సాధువులు అంటే ఎవరు? సాధు అంటే సాధన చేసేవాళ్ళు అనమాట. ఈ లోకంలో మనము ఈ సన్యాసులని మునులని సాధువులు అంటుంటాం. ఎందుకంటే వాళ్ళు ఈ లోకరీతిగా లేకపోతే యొక్క హైందవ మత ప్రకారంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏదో ఆ విధంగా కొనసాగుతుంటారు. కానీ అది దాని గురించి కాదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్పేది ఇది పరలోక సంబంధంగా ఆయన్ని ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా ఆయన బట్టి ఎవరైతే వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారో అలాంటి సాధువుల గురించి బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ పేరున్నారా? సాధు సుందర్ సింగ్ సాధు అంటే సాధన చేసేవాడు. కాబట్టి ఇప్పుడు పిల్లారా, మనము ఒక సాధువులు అయి ఉన్నాం. అంటే ఆ సాధువులు కాదు, మనము ఈ సత్య సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన, ఎందుకంటే అబద్ధమైనవి ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, అవి కాదు. సాతాను సంబంధమైనవి ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, అవి కాదు. కానీ ఇది సర్వశక్తిమంతునికి సంబంధించినటువంటి ఈ సాధువులు అంటే సాత్వికమైనటువంటి మరి సాధు జీవిరా అంటారన్నమాట. సాధు జీవులు అంటే ఎవరికి కూడా హాని చేయకుండా, ఏమండి, ఎవరిని కూడా హింసించడం కానీ హాని చేయడం కాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఏమండి, ఆధ్యాత్మికమైనటువంటి అంటే పరలోక సంబంధమైన ఆ ధ్యానములు, ఆ ప్రార్థనలు,
ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఇతరుల గురించి ప్రార్థిస్తూ ఆ విధంగా ఉండే వాళ్ళని ఏమండి ఈ పరలోక సంబంధమైనటువంటి సాధు సుందర్ సింగ్. కానీ ఇది సాధు వధు, ఇది సాధు జీవి. ఏమిటి చెప్పండి? సాధు స్వభావం. మోషే మిక్కిలి సాత్వికుడు అని మోషేని గురించి బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే సాధు జీవులు అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, తోడేళ్ళు అనుకోండి, తోడేళ్ళు సాధు జీవి అని ఎవరు అనరు, అంటారా? లేకపోతే ఆ పులిని సింహాన్ని సాధు జీవి అంటారా? అనరు. అది వీధిలో ఉన్న కుక్కల్ని, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, పోయేవాళ్ళ మీద అరిసే పీకేటువంటి కుక్కల్ని, దాడి చేసే కుక్కల్ని, ఏమండి అలాగ తిరగబడే కుక్కల్ని మనం సాధ్యంతులు అంటావా? కాదు. ఆయన నామమునిస్తారు. సాధు జీవి అంటే మెస్సయే. చూడండి, ముళ్ళ కిరీటం పెట్టినారు, కొడా దెబ్బలతో కొడుతున్నారు, భుజం మీద శిలువ పెట్టారు, కొడా దెబ్బలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, నిందలు మోపుతూ ఉన్నారు, రకరకాలుగా ఆయన బాధ పెడుతూ ఉన్నప్పటికి కూడా ఆయన నోరు తెరవలేదని బైబిల్ చెప్తుంది. ఆయన మౌనంగా ఉన్నాడు. మనము ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి ఆయన గురించి. ఎందుకంటే ఆ జీవపు మాటలు. సమరీ స్త్రీ ఉందనుకోండి, ఆమె ఒక సాక్ష్యాన్ని పొందింది. తను ఏ విధంగా మారిందో, ఏ విధంగా ఆయన తెలుసుకుందో అది చెప్పడం కాదు, కానీ అది చెప్పడం తప్పు కాదు. కానీ నువ్వు కూడా వేకుచు గురించి ఎలా తెలుసుకున్నావు, నామాన్ని గురించి ఎలా తెలుసుకున్నావు, ఆయన ఒక్కడిని ఎలా తెలుసుకున్నావు, ఇతరులతో పంచుకోవచ్చు. అది కాదు. అలా కాకుండా నాకు వర్తమానాలు వస్తే నేను బోధించడం, బోధకులుగా మారడం, బోధించే స్త్రీలుగా మారడం, అది బైబిల్కి మాత్రము విరోధం అనమాట. ఆ సమరీ స్త్రీ అలాగే చేయలేదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం ఎప్పుడైనా మాట్లాడినా ఆ సమరీ స్త్రీ వలె ఆయన గురించి మాట్లాడే వాళ్ళని ఉండాలి. కానీ ఆయన గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే భక్తి చేసుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు, పాపముల్లో పాలు పొందకుండా మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనుషుల్ని ప్రేమిస్తాం. కానీ వాళ్ళ యొక్క దుష్ట మాటల్లో కానీ, లేకపోతే దుష్ట ప్రవర్తనలో కానీ, దుష్ట క్రియల్లో కానీ మనం పాలు పొందకుండా మనం పరిశుద్ధంగా మనము పొందుతుంటాం. ఆయన నామమునిస్తారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు నేను వాక్య విరోధమైన దానిని చూడనను, విన్నను, రానను, చేయనను అంటావు. అప్పుడు నీ మీద నీకు కొన్ని నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఆయన నమ్మినందువల్ల రావచ్చు, ఆయన గురించి మాట్లాడినందువల్ల రావచ్చు. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎవరైనా హింసించవచ్చు, శ్రమ పెట్టవచ్చు. అలాంటి సమయంలో ఆ నిందలకు ప్రతిగా నిందించకుండా, అవమానపరిచిన దానికి అవమానపరచకుండా, ఏమండి వాళ్ళు గొడవ పెడితే గొడవ పెట్టకుండా, వీటి విషయంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? మౌనంగా. మెస్సీ అదే మౌనంగా ఉన్నాడు. ఆయన నామమునిస్తారు. అంటే తన నోరును కాపాడుకున్నాడు, తన క్రియలను కాపాడుకున్నాడు, తన యొక్క అంటే పెదవులను కాపాడుకున్నాడు, తన యొక్క ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఆయన ఆ స్థాయికి దిగజారి, అన్యుడిగా దిగజారి మాట్లాడలేదు, పాపిగా దిగజారి ప్రవర్తించలా, ఒక రోమా సైనికుడిగా దిగజారి, ఒక పిలాతు వలె, ఇంకొకరు వలె, ఒక హేరోదు వలెనో, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రాజుల వలెనో మారి ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన పరిశుద్ధుడు అన్న బైబిల్ చెప్తున్న రీతి కానీ, సహించువాడని బైబిల్ చెప్తున్న రీతి కానీ, అదే విధంగా తను ఒక కుమారుడుగా, సర్వశక్తిమంతుడి కుమారుడు, అంటే ఆయనే సర్వశక్తిమంతుడి కుమారుడు. కానీ ఆ శరీరాన్ని బట్టి శరీరానికే కుమారుడు అనే పేరు. కానీ లోపల ఆత్మ ఎవరు చెప్పండి? తండ్రి. పరిశుద్ధాత్మే తండ్రి అని బైబిల్ చెప్తుంది. అందుకే తండ్రి ఎందు నేనును, నా ఎందు తండ్రియు ఏకమై ఉన్నాం. ఇప్పుడు కూడా నువ్వు నేను అంతే. కుమారులు కుమార్తె బట్టి శరీరాన్ని బట్టి లోపల ఎవరున్నారు చెప్పండి? తండ్రి ఉన్నాడు. అందుకని నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు. ఎందుకంటే ఆ తండ్రి ఆ శరీరాన్ని, ఆ పరిశుద్ధాత్మే ఆ శరీరాన్ని ఆ వాక్య ప్రకారంగా నడిపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ పరిశుద్ధాత్మని లేకపోతే ఆ వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు నిన్ను చూస్తే ఆయన చూసినట్టు. ఆయన నామమునిస్తారు. నీ పరిశుద్ధత చూస్తే ఆయన కూడా పరిశుద్ధుడే. నీ సహనాన్ని చూస్తే ఆయన సహనము కలిగిన వాడు. నిన్ను చూస్తే ఆయన చూసినట్టుగా ఉండాలి. నిన్ను చూస్తే
ఆ ప్రేమ చూడండి, వాళ్ళను కూడా ప్రేమించాడు ఆయన. కాబట్టి ఆయన అక్కడ ఎలా ఉన్నాడంటే ఏమండి సాధువుగా ఉన్నాడు. అర్థమైందా? సాధువుగా ఉన్నాడా లేకపోతే తోడేళ్ళగా ఉన్నాడు? ఆయన గొర్రె పిల్లలా ఉన్నాడు. సాధు జీవుల్ని ఏమంటారు? గొర్రె పిల్లని. కొన్ని ఆవులు ఉంటాయి పొడవ, సాధు జంతువులు అంటారు. అంటే సాధు జంతువులు అంటే మీకు ఈ యొక్క అంటే ఆ జంతువుని ఈ జంతువు మీద దాడి చేసి తిరగబడి వాటిని చంపేసి తినేటి వాటిని ఏమంటారు చెప్పండి? సాధు జంతువులు అంటారు. ఇవి ఆ జంతువును ఈ జంతువును చంపి దానిలో దీన్ని హింసించి కాకుండా ఇవి పచ్చని ఆకులు గడ్డి అవి ఇవి తింటా ఉంటాయి. అందుకని వీటిని ఏమంటారు చెప్పండి? సాధు జంతువులు అంటారు. అర్థమైందా? కాబట్టి మెస్సీ కూడా వాళ్ళని చంపి వీళ్ళని చంపి కాదు, వాళ్ళని హింసించి వీళ్ళని హింసించి కాదు, ఆయన ఎవరిని హింసించకుండా ఒక సాధువు వలె ఆయన మౌనముగా ఆయన ఉన్నాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కనబడుతుంది ఆయన చూసినట్టే, ఆయన చూస్తే మెస్సీని చూసినట్టే. ఆ సాధు జంతువుని చూస్తే, ఆ గొర్రెను చూస్తే, అందుకని గొర్రె పిల్లతో పోల్చాడు. గొర్రె ఏ జంతువును చంపదు, ఏ జంతువును కూడా ఏం చేయలేదు చెప్పండి? చంపదు. అది ఆ గొర్రె సాధు జీవి. అది ఆవులు కూడా కొన్ని పొడిసే ఉంటాయి, కొన్ని ఉంటాయి, కానీ అవి ఏదో దాన్ని చంపి తినేవి, తినవు. కాబట్టి మనము కూడా మెస్సయ్య అని మనము కూడా సాధు వధువై ఉన్నాం. ఆయన నమస్తాం. ఆయన కూడా సాధు వరుడు, పెళ్లి కుమారుడు. మనము కూడా సాధు వధువై ఉన్నామంటే సాధు గొర్రె పిల్ల అయి ఉన్నాము, సాధు జంతువు అయి ఉన్నాము. ఆ జంతువు ఏదో కాదు గాని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్ల. ఆయన మౌనముగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడంటే హింసలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన మౌనముగా, శ్రమ పెడుతూ ఉన్నప్పుడు మౌనముగా ఆయన ఉన్నాడు. అంతేగాని శ్రమ పెట్టేవారి మీద తిరగబడలేదు, నిందించేవారి మీద తిరగబడలేదు, అవమానపరిచేవారి మీద తిరగబడలేదు, తిరగబడి కలబడి కొట్టలేదు, తన్నలేదు, ఏమి చేయకుండా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? సాధు జంతువు వలె ఉన్నాడు. ఆయన నామరిస్తాం. అలాగే మనము క్రైస్తవులైన మనము కూడా సాధు జంతువుల వలె ఉండాలి. అటన్నిటి కూడా సహించాలి, భరించాలి. చూడండి, మనము దానికి సంబంధించిన ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక, ఆయన ఎలా సాధు జంతువుగా ఉన్నాడో, అంటే గొర్రె పిల్లగా ఉన్నాడో మనం చూద్దాం. హల్లెలూయా. చూడమ్మా, 18 వచ్చి నుండి చదవండి. 2వ అధ్యాయం 18 వచ్చి. పన్నివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే గాక, ముష్కరులంటే మూర్ఖులైనటువంటి మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి. మంచి వారికే కాదు, ముష్కరులైన వారికి కూడా ఏమని చెప్పండి చెప్పండి? లోబడి ఉండాలి. అంటే మంచి విషయాలు లోబడి ఉండాలి. వాక్య ప్రకారమైన వాటి విషయంలో వాళ్ళు వాక్య విరోధమైన చెప్పినట్టు లోబడకూడదు, కానీ వాక్య ప్రకారం సంబంధించిన ఏం చేయాలి చెప్పండి? లోబడాలా. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందు. ఇప్పుడు చూడండి, మెస్సీని అన్యాయముగా, ఏ పాపము లేదు. ఆయన పిలాతు భార్య కూడా ఏం చెప్పింది చెప్పండి? ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు, నేను కల్లో చూశాను ఆయన గురించి, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అని చెప్పింది. తర్వాత చూడండి, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు. ఏ తప్పు చేయకపోయినా నిన్ను శ్రమ పెడుతూ ఉన్నారు అనుకోండి, అన్యాయంగా శ్రమ పెడుతున్నారు. ఏమండి, నేను అన్యాయం చేయకపోయినా ఏమి చేయకపోయినా నన్ను ఎందుకు శ్రమ పెట్టాలి అంటారు చాలా మంది. నేను అన్యాయం చేయలేదు, నేను ఏ మోసం చేయలేదు,
నన్ను ఇలాగ అంటున్నారు, ఎవరు పడతారేంటి? మీకు అర్థమైందా? ఎవరు ఊరుకుంటారేంటి అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. మరి ఆయన ఏమీ చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఆయన పాపిని తీర్పు తీర్చి అన్యాయపు తీర్పు తీర్చి ఆయన శ్రమ పడుతుంటే నేనే తప్పు చేశానని నన్నంటే ఊరుకుంటానేటి అనరా? నా ముళ్ళకెరీటం పెడితే నేను ఊరుకుంటానేటి? ఆయనంటే నేను మాట్లాడుకుని ఉంటానేంటి? ఎదురు మాట్లాడినా నోరు మూసుకొని ఉంటానేంటి అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. చాలా మంది ఏమంటారు చెప్పండి? వాళ్ళు అలా అన్నప్పుడు మనం ఊరుకోవాలా అంటుంటారు. మరి మెస్సేజ్ ఏం చేశాడు? అలా ఊరుకో. ఆయన ఏం చేశాడు చెప్పండి? అన్యాయముగా శ్రమ పొందుచు, ఏమండి, అన్యాయంగా అందరూ ఏడుస్తున్నారు, అయ్యో ఈయన ఏ పాపం చేయలేదే, అమ్మ నా గురించి మీరు ఆడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఆడవండి అని చెప్పాడు. ఆయన ఏడ్చేస్తున్నారు, అయ్యో ఈయన అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అందరూ మేలే చేశాడు తప్ప ఏ కీడు చేయలేదు ఈయన. కానీ ఈయన పాపని తీర్పు తీర్చారు, ఈయనకి దోషని తీర్పు తీర్చి, దయ్యం పట్టిన వాడిని తీర్పు తీర్చి ఆయనకి శిక్ష అమలు పరిచారు. ఏమండి? కానీ వీళ్ళు ఏడుస్తున్నారు. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏమండి, నేను ఏ అన్యాయం చేయలేదు, ఏమి చేయలేదు, నాకు ముళ్ళ కిరీటం పెడతారా అని ఏమి మాట్లాడు ఆయన మనిషి. హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా, ఆ దుఃఖము వాళ్ళు పెట్టేట ముళ్ళ కిరీటము కానీ, ఆ కొడా దెబ్బలు కానీ, ఆ భుజం మీద సిలువ వేయడం కానీ, అవమానపరచడం కానీ, గడ్డం పెరగడం, గుద్దడం, ఇప్పుడు నిన్ను ఎవరు ప్రవచించారో చెప్పు, రకరకాలుగా ఆయన హింసిస్తున్నారు, రకరకాలుగా అవమానపరుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ దుఃఖాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన సహించాడు. ఆ స్థానంలో నువ్వు ఉంటే ఎన్ని గొడవలైపోతాయో, ఎంతమందిని కొట్టేవో, ఎన్ని గొడవలైపోతే ఎంతమందిని కొడతావో, ఎంతమందిని తిడతావో, ఎన్ని బూతులు తిడతావో, ఎన్ని అవమానపరుస్తావో, లేకపోతే చేతిలో రాయింటి రాయేస్తావు, చేతులు ఏది ఉంటే అక్కడ ఏది కనపడుతుంది తీసుకొని ఆ ముళ్ళకేరిని పెట్టిన వాళ్ళు కానీ, భుజం మీద ఆ శిలువు పెట్టిన వాళ్ళని కానీ ఏమండి బాధపడేస్తాను. అని మెసేజ్ ఏంది? సాధు. హల్లెలూయా. సాధు జీవ పని చేయలేదు, ఆయనే రక్షించాలి తప్ప. అందుకనే సాధు జీవులకు కాపరి ఆయన. హల్లెలూయా. మనల్ని మనం రక్షించుకోలేము. గొర్రెలు తమను తాము ఏం చేయలేవు చెప్పండి? తోడేళ్ళ నుండి రక్షించుకోలేవు. సింహా నుండి కానీ, ఎలుగుబంటి నుండి కానీ దావీదే వచ్చి రక్షించాడు. అలాగే మనల్ని ఆయన రక్షించేవాడు ఎవరు చెప్పండి? అందువల్ల మనము ఆయనకే మొర పెట్టుకోవాలి. ఆ దుఃఖాన్ని ఏం చేశాడు? ఆయన సహించాడు. అందుకని మనము ఆ యొక్క సాధు జీవుల వలె చూడండి, ఆయన ఆ దుఃఖాన్ని సహించాడు. దుఃఖము, ఆ బాధని బాధ తట్టుకోలేకపోతున్నానండి, బాధ తట్టుకోలేక ఈ పని చేశానండి, బాధ తట్టుకోలేక ఆ పని చేశానండి, బాధ తట్టుకోలేక అది పగలు కొట్టేశానండి, ఆ బాధ తట్టుకోలేక ఈ పని చేశానండి, ఆ బాధ తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయానండి, ఆ బాధ తట్టుకోలేక అడవులకి ఆ యొక్క అక్కడికి వెళ్ళిపోయానండి, ఆ బాధ తట్టుకోలేక ఇంటికి రాలేక అలా చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ఏం చేయాలి చెప్పండి? మనము సహించాలి. ఆయన ఏం చేశాడు చెప్పండి? సహించాడు. హల్లెలూయా. సహించాడే తప్ప ఏ హాని కూడా ఏమి. ఎందుకంటే గొర్రె పిల్ల ఎలాగుందో ఆయన కూడా. హల్లెలూయా. చూడండి, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించడం మీకు ఏమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది సర్వశక్తిమంతునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారని చెప్తున్నాడు ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి గనము? కానీ ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, ఏమండి, మరి ఆయన ఏ తప్పు పొరపాట్లు పాపాలు మెసేజ్ జీవితంలో ఉన్నాయనుకోండి, అది ఘనమైన విషయం కాదు. మీకు అర్థమైందా? అది ఆ విధంగా సహించడం, ఆ విధంగా ఆయన ఉండడం అది గొప్ప విషయమే కాదు.
కానీ ఏ నేరము చేయకపోతేనే, ఇప్పుడు చూడండి, సహజంగా మనుషులు ఎవరైనా పొరపాటు చేశారు అనుకోండి, ఏమయ్యా అలా అన్నావు అనుకోండి, సారీ అండి అంటారు. మీకు అర్థమైందా? క్షమించండి అంటారు అనమాట. ఏమండి, ఏదైనా పొరపాటు చేశారు అనుకోండి, ఏమయ్యా అలా చేసామంటే ఏమంటారు చెప్పండి? క్షమించండి అంటారు. ఏమీ చేయలేదు అన్నారు అనుకోండి, ఏమి చేయకపోయినా ఏమయ్యా నువ్వు వాళ్ళందరూ చేసావు, అలాగేంటి ఇలాగేంటి అన్నావు అనుకోండి, అప్పుడు సహించి వాళ్ళని క్షమించాలి. ఆయన నామస్తున్నారు. నువ్వేమీ చేయకపోయినా రెండు, నువ్వు పొరపాటు చేస్తే క్షమించమనడం, పొరపాటు క్షమించిన ఆయన అడగడం ఆయన్ని. నీ పొరపాటు లేదనుకోండి, వాళ్ళని క్షమించడమే. రెండు సహించి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని క్షమించిన ఆయన నీ నిజంగా వాళ్ళ నీ మీద నీ గనుక వాళ్ళ మీద ప్రేమ ఉందనుకోండి, నువ్వు వాళ్ళు చేసే తప్పే నిందలు మోపడం కానీ, లేకపోతే ఇబ్బందులు పెట్టడం కానీ, హింసించడం కానీ, అది తప్పే. ఎందుకంటే మొన్న బుధవారం చెప్పింది కంటిన్యూ చెప్పాను అనమాట ఆ రోజు. కాబట్టి అది తప్పే, వాళ్ళు చేసేది పాపమే. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? వాళ్ళని క్షమించిన ఆయన, వాళ్ళ పాపాలు క్షమించయ్యా, వాళ్ళ తప్పులు క్షమించయ్యా, ఇదిగో మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు క్షమించిన ఆయన అని చెప్పి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా. అది సాధువుల లక్షణం, అది గొర్రె పిల్ల యొక్క లక్షణం. ఇలాగున్న వాళ్ళని గొర్రె పిల్లలు అంటారు. ఇలాంటి ఉన్న వాళ్ళ యొక్క శరీరమే మారి వెళ్ళిపోతారు అనమాట. ఆయన దీనుల శరీరం మహిమగల శరీరమునకు సమరూపముగా ఆయన మారుస్తాడన్నది. కానీ ఇక్కడ వాక్యం విని మళ్ళా ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని అనగానే బుస్సుమని లెగిసిపోయావంటే లేదు. అక్కడ నిన్ను అక్కడ పరీక్షిస్తాడు. ఎప్పుడైనా ఇక్కడ వర్తమానం విన్నావు అనుకోండి, ఇక్కడ వర్తమానం విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలిసే మీకు? పరీక్షిస్తాడు అనమాట. నీకు ఎంత సహనం ఉంది, ఎంత ఓర్పు ఉంది. ఇజ్రాయేల్ అలా పరీక్షించాడు. అది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఇజ్రాయేలుని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అమోరీలు, హిత్తీలు, కానానీలు, పెరిచ్చీలు మంది ఇచ్చి నా కట్టడలను అనుసరించి నడుస్తారో లేదో చూద్దామని వాళ్ళ మధ్య ఉంచాడు అనమాట. ఇస్తే వాళ్ళు ఆ ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని మరిచిపోయి అన్యజనులతో పాటు వీళ్ళు కూడా విగ్రహారాధన చేయడం, అన్యజనులతో పాటు వ్యభిచారాలు, పాపాలు చేయడం ఆరంభించారన్నమాట. అలాగే పిల్లారా, నిన్ను కూడా వాక్యం విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే ఒక కోపిష్టి దగ్గర తీసుకుపోతాడు, నడిపిస్తాడు. నీకు అర్థమైందా? ఒక కోపిష్టి దగ్గర తీసుకుపోతాడు, నడిపిస్తాడు. నడిపించినప్పుడు నువ్వు ఇక్కడ వర్తమానం ఏమన్నావు? సాధువు గురించి విన్నావు, సాధు గొర్రె పిల్ల గురించి నీవు విన్నావు. అప్పుడు ఆ కోపిష్టి ఏం చేస్తాడంటే నువ్వేదో పని చేస్తున్నావు, ఆ పనిలో ఆ పని చేస్తున్నావు, కానీ అతడు ఏదో తొందరపడి ఏదో కోపంతో అన్నాడు, లేకపోతే దూషించాడు, తిట్టాడు, లేకపోతే పళ్ళు బిగబట్టేసి నీదో చంపబోయినట్టుగా అరిచేసి ఉంటాడు. అర్థమైందా? ఏదో చంపేస్తాడరా అనుకుని రెండోసారి అడిలిపోయేలాగా చేస్తారు కొంతమంది. ఆ విధమైన సమయంలో నీకు కూడా విపరీతమైన కోపం వచ్చింది అనుకుందాం. నువ్వు వాక్యం నిలబడినట్లు లెక్క, సాతాను నిన్ను జయించినట్లు లెక్క. నిన్ను పరీక్షించడానికి అక్కడ పెట్టాడు అనమాట. ఆ కోపిష్టిని అతడు కోపం వచ్చేలాగా చేశాడు. కోపం లేచిపోయాడు అతడు. అది చాలా క్రూరంగా భయంకరంగా ఉన్నాడు అతడు. నీకు అర్థమైందా? ఆ సమయంలో కనుక నువ్వు ఓర్పు సహనం కలిగి ఉన్నావు అనుకో, వాక్యాన్ని పాటించినట్లే కాయనామనిస్తాను. అందువల్ల విని ఆరాధన చేసి పాటలు పాడి వెళ్ళడం కాదు, అది మంచిదే కాదంటలేదు, వెళ్ళడమే కాదు. అలాంటి మనుషుల మధ్య అలాంటి క్రూరమైన నిందలు మోపేటువంటి, కోపిష్టులైనటువంటి, గర్విష్ఠులైనటువంటి, అవమానపరిచేటువంటి, అపార్థం చేసుకునేటువంటి, చెడుగా తీసుకుని అపార్థం చేసుకుని ఆడదే కరెక్ట్ అని వాదిస్తారు మూర్ఖులు అంటే వాళ్ళు. మూర్ఖత్వం వేరు, మొండితనం వేరు. మొండితనం అంటే ఏంది? వాక్యం ఏం చెప్పిన దాన్ని పాటించేటువంటి వాడిని పట్టుదలగా, మొండితనం వేరు. వాక్యం కోసం నిలబడే వాళ్ళని మొండోళ్ళు అంటారు. మూర్ఖుగా తీసుకొని అది కరెక్ట్ అని వాదిస్తే మనకి ఎదుటి మాట వినరు, చెప్పినా కానీ ఇక ఆలకించరు.
ఇంకా వాళ్ళు పట్టుకున్న కుందేలకి మూడో కాళ్ళని వాదిస్తూ ఉంటారు తప్ప అలాంటి మూర్ఖులు అంటారు అన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు మంచిగా నిన్ను నడిపిస్తాడు ఆయన, నిన్ను పరీక్షించడానికి. నువ్వు వాక్య ప్రకారం నడుస్తావో లేదు, సహనంతో ఉంటావో లేదు, నిందలు మోపే వాళ్ళ దగ్గర, అవమానపరిచేవాళ్ళు, క్రూరమైన వాళ్ళ దగ్గర నీ ఇంట్లోనే ఉండొచ్చు, వాళ్ళు వెలుపలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో నీవు వాళ్ళకి పెట్టొచ్చు ఆయన్ని. నిన్ను వాక్య ప్రకారం నడుస్తావో లేదో అని అలాంటి వాళ్ళ ఇంట్లో నిన్ను ఉంచొచ్చు నిన్ను ఆయన. నీకు అర్థమైందా? అలాంటి బంధువుల మధ్య నువ్వు ఉంటుండొచ్చు, అలాంటి చుట్టుపక్కల వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్య నువ్వు నివసిస్తూ ఉండొచ్చు. నడుస్తావో లేదు, వాక్య ప్రకారం నడుస్తావో లేదు, కానీ ఆ పరీక్షలు నిలబడ్డాడు ఆయన నామరిస్తాడు. బోధించడమే కాదు, ఓర్పు కలిగి ఉండండి. సాత్వికులు ధన్యులు, పరలోకమును లేకపోతే భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమండి, పరలోక రాజ్యం వారిది. ముందు చెప్పాడు కదా ఆయన. ఏమండి, మిమ్మల్ని హింసించే వారికి మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించు వారు దీవించుడు గాని శపించవద్దు, ఆ మాటలన్నీ చెప్పాడు. అవన్నీ కూడా శిలువ సమయములో అవన్నీ కూడా ఆయన పాటించాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. సువార్త 5వ అధ్యాయం వీటిలో కనబడతాయి, 5-6 అధ్యాయాల్లో. ఏమండి, అవన్నీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? పాటించాడు ఆయన. అవన్నీ కూడా ఆయన శిలువ సమయంలో దూషించే వారిని, శపించు వారిని దీవించాడు. వీళ్ళని క్షమించిన ఆయన, వీళ్ళకేమీ తెలియదు ఆయన అని. అలాగూ నిన్ను వాక్యం విన్న తర్వాత పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నిలబడిన వాళ్ళు వస్తారు. మెస్సయ్య ఆ పరీక్షలో సాధు జీవిగానే ఉన్నాడు తప్ప, మందిరంలో వచ్చి వాక్యం విని సాధుజీవిగా విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు కనుక ఉన్నట్లయితే, కాబట్టి నిలబడకపోయినట్లయితే, ఆ పరీక్షలో తోడేళ్ళ వరకు కనుక నువ్వు కనబడినట్లయితే విడవబడతావు అనమాట. అందువల్ల చాలా మంది క్రైస్తవుల్లో చాలా భక్తిలో ఉన్నాం, మేము చాలా భక్తి పనులు అని అనుకుంటారు, కానీ ఇలాంటి పరీక్షల్లో వాళ్ళు నిలబడరు. ఇలాంటి పరీక్షల్లో నిలబడరు. కానీ మెస్సయ్య ఇక్కడ ఆ విధంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అన్యాయముగా కూడా ఆయన మీద నిందలు మోపుతున్నా, శ్రమ పెడుతూ ఉన్నా కానీ ఆ పరీక్షలు ఆయన తన హింసించే వారి కొరకు ప్రార్థన చేసాడే తప్ప ప్రతిగా ఏమీ హింసించలేదు, కీడు చేయాలని కానీ ఆలోచన చేయలేదు. అలా చేస్తాను కానీ నాకు ఆవేశం రాలేదు. ఆవేశం వచ్చి శిలువ విసిరి పడేసి అలాంటి ఏం చేయలే. ఏదో ఆవేశంలో అలాగా చేశానండి అని అనలేదు ఆయన. నడిస్తేనే వస్తారు సుమా, విన్నంత మాత్రం ఏమి రారు, విన్నంత మాత్రం పరలోక రాజ్యం ఉండదు. మనం ఆయన కోసం చేయాల్సింది చేస్తుంటాం. ఏమండి, వాక్యం వింటుంటాం, కానీ ఆ వాక్య ప్రకారం నడవడమే. అందరూ బాగుండాలంటే నడవడం సులువే, కానీ శోధనలో నిలబడ్డాడు యోబు. ఇంత సమయం బాగానే ఉంది, మరి శోధనలో కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? సహనంతో నడిచాడు, యథార్థతో నడిచాడు. అతను ఏ అన్యాయం చేయలేదు, ఏ మోసం చేయలేదు. సర్వశక్తిమంతులు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి కూడా, అంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా శోధనలు వచ్చినప్పుడు అతడు ఆ శోధనలో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా వాక్యాన్ని పాటించాడు తప్ప మరొకటి లేదా. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, మెస్సయ్య కూడా మీరు అందుకొరకే పిలువబడ్డారన్నాడు. అంటే అన్యాయం చేయకపోయినా మీరు అన్యాయస్తులుగా తీర్పు తీర్చబడి, మీరు హింసించబడ్డానికే, శ్రమ పెట్టబడ్డానికే, సహించడానికే మీరు పిలువబడ్డారన్నాడు. మీకు అర్థమైందా? అందుకే పిలుచుకున్నాను నేను, మీరు సహిస్తారని. చాలా మందిని పిలవచ్చు, కానీ వాళ్ళు సహనం లేక నా వాక్య ప్రకారం నడవరు. శ్రమలు కలిగినప్పుడు నా వాక్య ప్రకారం నడవరు వాళ్ళు. కాబట్టి నిన్ను శ్రమలు వచ్చినా కానీ, ఎవరైనా శ్రమ పెట్టినా కానీ వాక్య ప్రకారం నడుస్తావని, అంటే సహనంతో నడుస్తావు, సహనం కలిగి ఉంటావనే ఇన్ని పిలిచాను. అందుకే పిలువబడితిరి అన్నాడు ఆయన. హింసించబడ్డానికి, శ్రమలు పెట్టబడ్డానికి, అన్యాయం తీర్పులు పొందడానికి పిలువబడ్డాడు. లోకంలో న్యాయం జరుగుతుందని కాదు. అర్థమైంది మీకు? ఏ శ్రమలు లేని జీవితం జీవించడానికి కాదు. హల్లెలూయా. తర్వాత చూడండి, మెస్సయ్య కూడా
మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాడు. ఆయన నామనిష్టం. ఆయన ఎలా నడిచాడో శ్రమల్లో కూడా ఎలా ఉన్నాడు చెప్పండి, సహించాడు. దుఃఖమును ఏం చేశాడు చెప్పండి, ఆయన ఏమండి దుఃఖమును సహించాడు, శ్రమలను సహించాడు, వారి గురించి ప్రార్థించాడు తప్ప దేహాన్ని కూడా సాధు జీవులే ఉండి మనకి ఒక సాధు మార్గమును అంటే గొర్రె పిల్ల యొక్క మార్గాన్ని మనకి చూపించి వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. అందువల్ల నీ ఇంట్లో సాధు జీవి వలె ఉంటున్నావా, సాధు జంతువు వలె ఉంటున్నావా, అంటే గొర్రె పిల్ల వలె ఉంటున్నావా, ఓ మెస్సయ్య వలె నీ ఉంటున్నావా? నేను ఎందుకు పడాలేంటి? మొన్న ఇద్దరు గొడవ జరుగుతుంది. అందులో క్రైస్తవురాలు ఒకరే మందిరాలు, ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. నేను అన్నానమ్మా, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, ఆవిడ ఏ మాట అంటే ఇవి రెండు మాట్లాడదు, ఆవిడ ఒక మాట అంటే ఇవి రెండు మాట్లాడదు, తగ్గట్లా, ఏం ఆగట్లా. అమ్మా నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు, మరి నువ్వు అలా మాట్లాడకూడదమ్మా, అలా ఉండకూడదంటే నాకు అన్యాయం జరిగిందండి, నన్ను మోసం చేశారండి, నన్ను అలా చేశారండి, నేను ఎందుకు ఊరుకుంటానండి? నన్ను అన్యాయంగా మాట్లాడితే ఊరుకుంటానా? అన్యాయంగా నన్ను అలాంటిది ఇలాంటిది చెప్తే నేను ఊరుకుంటానా? ఊరుకోను. మరి మెస్సయ్య ఊరుకున్నాడు కదమ్మా, మరి ఆ మార్గంలో నడవమని చెప్పాడు కదా ఆయన. నువ్వు నడుస్తుంది ఎక్కడా? నడుస్తుంది ఎక్కడ? నువ్వు అర్థమైందా? అప్పుడు ఏమంటారు చెప్పండి? ఈ చర్చికి అక్కడ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు చర్చికి వెళ్తుంది కానీ వారం చర్చికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కానీ అన్యురాలకు ఆవిడేదో తెలియదు అనుకో, లోక సంబంధం అయింది అన్యురాలు, ఆవిడేదో మాట్లాడుతుంది అనుకోండి. మరి మెస్సయ్య సిలువేసినప్పుడు ఎలా ఉన్నాడండి, మీరు ఆవిడ అలా ఉండాలి కదా అన్నారు అనమాట అక్కడ. కాబట్టి పిల్లార మీరు ఆలోచన చేయండి. ఆయన సాధువులు కాపాడువాడని బైబిల్ చెప్తుంది, రక్షించువాడని బైబిల్ చెప్తుంది. నువ్వు అలా ఉండు, ఇక నిన్ను ఆయన రక్షిస్తాడు. రక్షించే బాధ్యత, తప్పించే బాధ్యత, కాపాడే బాధ్యత సమస్తము ఆయనదే. నీ అంతా నువ్వు తప్పించుకోలేవు, నీ అంతా నువ్వు రక్షణ పొందలేవు, నువ్వు ఎంత నువ్వు బయటపడలేవు. గొర్రె పిల్లకి అన్ని కూడా ఆయనే, గొర్రె పిల్లకి అన్ని కూడా. అందుకని ప్రతి విషయంలో కూడా ఆయన మార్గంలో నడుస్తూ తప్ప ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్యుల మార్గంలోకి వెళ్ళదు, అన్యులు మాట్లాడు. చూడండి తర్వాత కూడా మీరు చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. చూడండి, ఒక ఆవిడ వచ్చి ఎవరో వచ్చి నేను దూషిస్తున్నారు అనుకోండి, సాతానునే ఆయన అనుమతిస్తాడు అలాగా నిన్ను పరీక్షించడానికి. మీకు అర్థమైందా? సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? సాతానుని అనుమతిస్తాడు. ఎందుకంటే నిన్ను పరీక్షించడానికి. నువ్వు దూషిస్తావా లేదా, నువ్వు నోరు కాపాడుకుంటావా లేదా అంటే అది చూడండి, ఆయన దూషించబడి బదులు దూషించలేదు కాబట్టి నువ్వు బదులు దూషించుకుంటా ఉంటావా లేదా అని పరీక్షించడం కోసం నీ స్వభావాన్ని, నీ సాధు స్వభావం లేదా తోడేలు స్వభావం అనేది అని తెలుసుకోవడం కోసం ఆయన ఏం చేస్తాడంటే నీ ఇంటి దగ్గరకి, నీ ఇంటి ముందుకో, లేకపోతే నీ బంధువుల్లో ఎవరొకరో వచ్చి నిన్ను దూషించడం ఆరంభిస్తాను. అప్పుడు నువ్వు బదులు దూషించకుండా ఉన్నావంటే నీవు ఆయన మార్గంలో ఉన్నట్టే, ఆయన పెట్టిన పరీక్షలో నీవు నిలబడినట్టే. వాళ్ళు దూషించగా నేను నోరు మూసుకొని ఉండాలేంటి? నన్ను అలా ఎలా అంటే నేను ఊరుకుంటానా? ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తా, నల్లబుద్ధుల బంధువులు చెప్తా, వాళ్ళు చెప్తా, ఏళ్ళు చెప్తా, వాళ్ళే న్యాయం తీరుతారు, వచ్చి ఎవరికి కరెక్టో. ఇదేంటి అన్నాడా మెస్సయ్య అలాగా? ఏమండి అన్నాడా? చూడండి, ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి చూడమ్మా, సైలెంట్ లో పెట్టమ్మా, ఒకసారి చూడమ్మా. ఒకసారి ఇంకో వచ్చిన మీకు చూపిస్తాను చూడండి. మనము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 27వ వచనం,
అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద, అంటే ఆ రాణి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతుడి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అంతటా తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగుగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వధించడం అంటే ఏంటి చెప్పండి? వదంటే ఏంటి? వదంటే చంపడం. చూడండి, వదకు తేబడినప్పుడు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు. ఆయన అమరుస్తాడు, మౌనంగా ఉన్నాడు. దూషిస్తా ఉంటే బదులు దూషించడు, మౌనంగా ఉన్నాడు. ఆ గొర్రె బొచ్చు తీయడానికి ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు అది ఎలాగైతే ఆ గొర్రె బొచ్చు తీసేటువంటి ఆయన దగ్గర ఎలా మౌనంగా ఉంటుందో ఈయన కూడా అలాగే మౌనంగా ఉన్నాడు. అర్థమైందా మీకు? అలాగే మౌనంగా ఉన్నాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన కూడా ముళ్ళ కిరీటం పెట్టబడి వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన నుండి ఆయన నోరు తెరవలేదను. దూషించబడుతున్నప్పుడు నోరు తెరవ. ఎవరైనా నేను ఏదన్నా అన్నారని తెలిసిందనుకోండి, అలా ఇలా అన్నారనుకోండి, దూషించారని తెలిసిందనుకోండి, నోరు ఎలా తెరుతాం? నీటి ఏనుగులాగా పుచ్చకాయ పడతారు, నోట్లేదు పుచ్చకాయ అలా తెరిచి ఉందా, ఏమన్నా ఆగండి అంటే ఉండా, అడిగేస్తాను వెళ్ళి నేను, నన్ను అలా ఎందుకన్నాడు, అలా ఎందుకు మాట్లాడాను, నేను అడిగేస్తానని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు దూషించి వచ్చేస్తాను. అర్థమైందా? మళ్ళీ చక్కగా ప్రార్థన చేస్తుంటాం. భక్తి అంటే సాధు స్వభావంతో ఉండి ఆయన ఆరాధించేది భక్తి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గరకు వచ్చి అనక్కర్లేదు, ఎవరైనా చెప్తే చాలు. ఇంట్లో వాళ్ళు ఎవరొకరు చెప్పారనుకోండి, భార్యో భర్తో పిల్లలో ఇలా అన్నారు అలా అన్నారు అని తెలిసిందనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? ఒక నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. మా పిల్లలు ఎలా ఎందుకు అనాలా? మా పిల్లలు అలా ఎందుకు అనాలా? నేను ఎదుర్కోనా అని దాసుభావంలాగా లేచి వెళ్ళిపోతాను. ఆ సర్పపు లక్షణాలు నేను ఇంకా పోకపోతే ప్రమాదమే. కాబట్టి పిల్లారా, ఆయన దూషించబడి దూషించలేదంటే నోరు తెరవలేదు. అందుకే నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సాగి యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. నోరు తెరిచాడా? నోరు తెరవలేదు నువ్వు రాయబడింది. కానీ నువ్వు ఎన్నిసార్లు నోరు తెరిచావు?
మా వాళ్ళు ఎందుకు అనాలా, మా వాళ్ళు ఎందుకు చేయాలా, మేము ఇలా ఎందుకు చేయాలా, అలా ఎందుకు చేయాలా, మాకు అన్యాయం చేశారు, ఇది అన్యాయం, మమ్మల్నే చేయమంటున్నారు తప్ప వాళ్ళు చేయరంట, ఇది అన్యాయం కాదా, ఏమండి ఈ పని మేమే చేయాలా, వాళ్ళు చేయాలి కదా. కొన్నిసార్లు నీకు అలాగా అవ్వచ్చు, నీకు అన్యాయం చేయొచ్చు, పని అంతా నేను ఎత్తి మీద వేసి చేయకుండా ఉండొచ్చు, అది అన్యాయం అవ్వచ్చు, కానీ సహించాలి. హల్లెలూయా. నోరు తెరవకుండా మౌనంగా మోసుకుంటూ ఎక్కడ కూడా తొందరపడలేదు, తొందరపడి ఏదో ఒకటి మాట్లాడలేదు. తొందర ఎక్కువ, వినడం ఎక్కువ, తొందర ఎక్కువ, మాట్లాడడానికి తొందర ఎక్కువ, వినడము ఇది వినగానే తొందరగా వచ్చేంత మాట, ఎదురు సమాధానం చెప్పడం, ఎదురుగా దూషించడం, ఎదురు మాట్లాడడం, వినకుండానే. మీకు అర్థమైందా? ఆయన ఏమైనా మాట్లాడాడు, ఎదురు మాట్లాడా? ఏమండి నిందలు మోపుతుంటే దూషిస్తుంటే ఏమైనా ఎదురు మాట్లాడా? ఏమి మాట్లాడు, నోరు తెరవని లాయి నామనిస్తాడు. భక్తి కనపడేది ఇటువంటిప్పుడే కూర్చొని స్తోత్రం 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 ప్రార్థన చేసుకో, మంచిదే, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తోడిలాగా ప్రవర్తించు. అర్థమైందా? బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం కూర్చొని, కానీ ఎవరైనా దూషిస్తే, హింసిస్తే, శ్రమ పెడితే మరి నువ్వు నేర్చుకుంది ఏంటి? సహనం లేదు, ఓర్పు లేదు, అలాంటి వాళ్ళు ప్రేమించి క్షమించడం లేదు. కాబట్టి ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతున్నావు, ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలు నిలబడితేనే ఎత్తబడతావు. ఆయన నమ్మనిస్తాడు. నిలబడిన వాళ్ళే ఆ పరీక్షించాడు 40 సంవత్సరాలు ఆయన వెలుపుని తీసుకొచ్చి. ఆ పరీక్షలని వాక్య ప్రకారం నడుస్తారా లేదా, ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తారా లేదా, అన్ని జనుల మధ్య అన్ని జనుల ప్రకారం నడుస్తారా, వాక్య ప్రకారం నడుస్తారా, ఎలా నడుస్తారని ఆయన పరీక్షించి ఆ పరీక్షలో నిలబడినటువంటి యెహోషువ కాలేబులు మాత్రమే. హల్లెలూయా. ఎక్కడ కూడా యెహోషువ కాలేబులు మోషేకు లోబడమే తప్ప ఎక్కడ కూడా ఎదిరించినట్టుగా, తిరగబడినట్టుగానే పూర్ణ మనసుతో నమ్మి చేశారంటే ఆయన. మిగతావాళ్ళు అలా కాదు, మిగతావాళ్ళు అలా కాదు. అందుకని వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. యెహోషువ కాలేబు మాత్రమే పూర్తిగా నమ్మి ఎక్కడ ప్రశ్నించలేదు. మీకు అర్థమైందా? ఏది చెప్తే దానికి ఆమెనని లోబడ్డారంతే. ఆయన తర్వాత చూడమ్మా, 1 పేతురు రాసిన 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయము. దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. శ్రమ పెడితే ఏం చేస్తారు చెప్పండి? నన్ను ఇప్పుడు శ్రమ పెడతారా, నన్ను ఇలా బాధ పెడతారా? ఎమ్మెల్యే చెప్తా ఉండు, ఎమ్మెల్యే చెప్తాలే, బాబు ప్రెసిడెంట్ గారికి తెలుసు, లేకపోతే ఎంపీకి చెప్తాలే, ఏమండి మా నాన్న తెలుసు, అది మా అమ్మకు తెలుసు. అప్పుడు వాళ్ళు వచ్చి నీ సంగతి తెలుస్తారు, పోలీసులు చెప్తారు, లేకపోతే ఏమండి బెదిరించాడు అక్కడైనా మెసేజ్, నేను మరి తిరిగి లేచాక అప్పుడు చెప్తాను మీ పని, కంగారు పడకండి అన్నాడా? బెదిరిస్తుంటారు అన్నమాట చాలా మంది. ఏం చేస్తారు చెప్పండి? శ్రమ పెట్టినప్పుడు, కష్టాలు పెట్టినప్పుడు, ఎవరిని హింసించినప్పుడు, దూషించినప్పుడు ఏం చేస్తుంటారు చెప్పండి? బెదిరిస్తారు. నేను వదిలిపెడతాను అనుకున్నావా? ఊరుకుంటాను అంటున్నావా? నిన్ను పరీక్షించడానికి వాళ్ళు అనుమతించాడు ఆయన. ఆ దుస్తుల్ని, ఆ చెడ్డవారిని, లేకపోతే లోకస్తుల్ని, లేకపోతే మత్స్యాగ సంబంధమైన వాళ్ళని నీ మీదకి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన అనుమతిస్తాడు. లేకపోతే నీ భర్తనే అనుమతిస్తాడు. మత్స్యాగ సంబంధుడు భర్త అవ్వచ్చు, లేకపోతే లోక సంబంధుడు భర్త అవ్వచ్చు. నేను పరీక్షించడానికి సాతానుని అనుమతిస్తాడు సర్వశక్తిమంతుడు. అప్పుడు సాతానుడు అతడు దూరి నేను రానా మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి మొగుళ్ళు నిద్రపోనీయకుండా తిడతా ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు. నేను పరీక్షించడానికి నిద్రపోనివ్వడు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? బెదిరించక, ఏమండి న్యాయముగా తీర్పు తీర్చు సర్వశక్తిమంతుడికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన అందుకనే దావీదు అదే చేశాడు.
సౌలు చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు, శ్రమలు పెట్టాడు, కష్టాలు పెట్టాడు, నోరు తెరవలేదు. అయినా ప్రేమే. సౌలు అంటే దావీదుకి ప్రేమే. ఎక్కడా కీడు చేయ, దూషించాడా? మౌనం. నోరు తెరవకుండా మౌనంగా ఉండి ఆయనే తీరుస్తాడులే. చంపడానికి అవకాశం వచ్చిన వస్త్రం చెంగును కోసి వదిలిపెట్టాడు తప్ప నోరు తెరవకుండా మౌనముగా ప్రార్థించాడే తప్ప. హింసించే వారి కొరకు మీరు ప్రార్థన, వాళ్ళు క్షమించమని ప్రార్థన చేయాలి. వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళు విడిచిపెట్టబడిపోను, వాళ్ళు నరకానికి పోను. శాపనార్థాలు పెట్టకూడదు. శాపనార్థాలు కీడుకరు. వాళ్ళు కాలు ఎరగా, చెయ్యి ఎరగా శాపనార్థాలు పెట్టకూడదు. మెసేజ్ ఏం చేసేది చెప్పండి? వాళ్ళకి ఏం చేస్తున్నాడు తెలియదు నాయన, వాళ్ళు క్షమించు, వాళ్ళ పాపాలు క్షమించయా, వాళ్ళ దోషాలను క్షమించయా, వాళ్ళు పెడుతున్న శ్రమలను బట్టి క్షమించు నాయన అని ప్రార్థించాడు తప్ప నేనెక్కడ పడతాను, నేను ఎత్తపడతాను, ఎవరైనా పడతాను, ఎవరెత్తపడతాను చూద్దాం వద్దు సుమ్మా. ఆయనే న్యాయం తీరుస్తాడే. నాయన క్షమించిన ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మౌనముగా ఉండాలి తప్ప, వాళ్ళు మనం క్షమించమని ప్రార్థించాలి తప్ప వాళ్ళు దూషించారని దూషించడం, వాళ్ళు హింసించారని హింసించడం, వాళ్ళు పగలు కొట్టారని కాబట్టి వాళ్ళది ఏదో పగలు కొట్టేయడం, నీదేదో పాడు చేశారు కాబట్టి వాళ్ళది కూడా పాడు చేయడం, వాళ్ళదేదో వాళ్ళదేదో నీది కనపడలేదు కాబట్టి వాళ్ళది కూడా కనపడకుండా చేయడం. ఏమండి? ఇలాంటి కీడుకు ప్రతి కీడు, హింసకు ప్రతి హింస. ఏదైనా కూడా మేలు చేసి కీడుని చేయించాలి తప్ప ప్రార్థన చేయాలి. నువ్వు ఇంకా వాళ్ళకి ఏదైనా మేలు చేయి. బయటికి వెళ్ళి ఎవరికి ఏదో తెచ్చి వాళ్ళకి ఏదో సాయం చేయి, మేలు చేయి. వాళ్ళ హృదయం ఏమైపోతే చెప్పండి, మారిపోయేలాగా. వాళ్ళ హృదయం పశ్చాత్తాపడాలి. నువ్వు చేసే మేలుని బట్టి ఏదో వండి వాళ్ళు పెట్టు, ఏదో చేసి వాళ్ళు పెట్టు, తిన్నారు అనుకోండి, నీకు నిర్దోషం. మేలు చేయడమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, ఒక ఇంట్లో ఒక తోడుకోడలు అనమాట. అందులో ఒక ఆవిడ మారు మనసు పొందింది, బాప్తిజం పొందింది. ఇంకొక తోడుకోడలు ఉంది, ఆవిడ మారు మనసు పొందడం. చాలా ఇబ్బంది పెడితే అన్యురాల్లాగా దూషించడం, ఆ పిల్లి మీద కుక్క మీద పెట్టి పంది మీద పెట్టి తిట్టడం, రకరకాలుగా ఏదో ఇబ్బందులు పెడుతూ ఉండేదన్నమాట, హింసలు పెడుతూ ఉండేదన్నమాట. ఈమె చాలా భక్తిపరురాలు, చాలా ప్రార్థన పరురాలు. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఆమె సాధు జంతువు లాగా, ఆమె సాధువు, నోరు తెరవదు, ఏం మాట్లాడదు. ఈ తోడుకోళ్ళు అస్తమానం తిడతా ఉంటది, అస్తమానం ఏదో అంటా ఉంటది. అందరూ కూడా ఆవిడ అనేవారు అనమాట. ఈవిడ సాధువుగా ఉండేది, భయభక్తులు కలిగి. ఆవిడ దూషించకుండా, శ్రమ పెట్టకుండా, హింసించకుండా మౌనంగా ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండేది అనమాట. వాళ్ళు మారాలని, రాజ్యానికి రావాలని, రక్షించబడాలని, ఆ విధంగా వాళ్ళని గురించి ప్రార్థిస్తూ ఉండేదని తప్ప ఏమీ అనేది కాదనమాట. హింసించేది కాదు. ఈవిడ మాత్రం ఇంకా రెచ్చిపోతూ ఉండేది అనమాట. అయితే ఈవిడ ఏం చేసేదంటే, ఉదాహరణకు ఆ తోడుకోడలకి ఏదైనా వండింది అనుకోండి, తీసుకెళ్ళి ఇచ్చేది. ఆవిడ ఏదైనా పని చేసుకుంటుంది అనుకోండి, వెళ్ళి సహాయపడేది అనమాట. మీకు అర్థమైంది? వంట చేసుకుంటుంది అనుకోండి, వెళ్ళి ఆ కూర వండము, ఏదో ఒకటి హెల్ప్ చేయడము, సహాయం చేసేది. తిట్టినా, రకరకాల అంటున్నా కూడా ఆ నీళ్లు పట్టుకుంటుంది అనుకోండి, వెళ్ళి ఆ బిందులో నీళ్లు పట్టేది అనమాట. అంటే అవసరాలలో పాలు పొందుతూ ఉండేది అనమాట. అవసరాల్లో పాలు పొందుతూ ఉండేది. ఆ విధంగా కొన్ని రోజులకి బాగోలేకపోతే ఈవిడే వెళ్ళి కాళ్ళు నొక్కి, ఒళ్ళు నొక్కి, దూరంగా లేదు, ఈవిడే అంటా ఉండేటప్పుడు కూడా అవి మర్చిపోయేది. ఈవిడ క్షమించి మర్చిపోయేది, ఏం మనసులో పెట్టుకునేది కాదు. చర్చికి వెళ్తుంది కదా, మరి ఈవిడ బాగోలేకపోతే అన్నం వండి పెట్టి, జావేదో పిసికి పెట్టి, ఏదో కొబ్బరి నీళ్ళు తెచ్చిపెట్టి, మొత్తానికి ఆ తల ఎలా నొక్కి అలా నొక్కి ఆ తలలో పేరు చోటు మొత్తానికి చేస్తే ఆవిడ చాలా ఆ బాగలేని సమయంలో అంత ప్రేమ చూసేటప్పటికి ఆవిడ పశ్చాత్తాపం వచ్చేసింది. మా అమ్మ, మా నాన్న గాని, మా బంధువులు గాని ఎవరు ఇలా చూడలేదు. అక్కడే ఉండిపోయి
అవి చేసి పెట్టి ఈ చేసి పెట్టి లేపి కూర్చోబెట్టడం. ఏమండి ఆవిడ లేవలేకపోతే ఈవిడ వండుకొని తీసుకెళ్ళి ఇచ్చేయడం, పెట్టడం, ఇవన్నీ చేసేటప్పటికి ఆవిడ దెబ్బకి పశ్చాత్తాపం వచ్చేసి బాధేసి అప్పుడు నిన్ను ఇలా అలా అన్నాను కదా, అలా ఇలా బాధ పెట్టాను కదా, అలా అలా శ్రమ పెట్టాను కదా, అప్పుడు ఏదో అలా అన్నాను, నన్ను క్షమించు. మీకు అర్థమైందా? అలాగ మనం మేలు చేసి కీడుని చేయించాలి. ఇంకప్పుడు అప్పటి నుంచి ఇంకా మాట్లాడడం, దూషించడం, తిట్టడం మానేసి ఆమె కూడా ఈవిడితో పాటు చిన్నగా చేర్చిపోతున్నాం. ఆయన నమ్మరిస్తారు. అందువల్ల మనం ప్రేమను బట్టి వాళ్ళు మారాలి. ఒకవేళ మారలేదనుకోండి, మనము వాళ్ళు మారేవాళ్ళు కాదు. మారేవాళ్ళు కాకపోయినా మన విధానం మనం సాధువుగానే జీవించాలి తప్ప వాళ్ళని బట్టి మనము తోడేళ్ళలాగా మారకూడదు, తోడేళ్ళ స్థాయికి దిగజారిపోకూడదు, తోడేళ్ళు ప్రవర్తించకూడదు. మనం రాజులమి, రాజ సంతానము, రాజ లక్షణాలతోనే ఉండాలి. రాజు వల్లే సహిస్తూ, ప్రేమిస్తూ, దూషించడానికి బదులుగా దూషించక, హింసించక, ఓర్పు సహనము కలిగి ఆ రాజు వల్లే మనం ఉండాలి తప్ప సాతాను స్థాయికి దిగజారకూడదు, దయ్యాల యొక్క స్థాయికి దిగజారకూడదు. మనం కీడుకు ప్రతి కీడు చేయక మేలు మాత్రమే చేయాలి. ఆయన నామమున హల్లెలూయా. అలా చేస్తేనే ప్రతిఫలం వస్తాయి. అందరూ ఇంట్లో అందరూ మంచోళ్ళు అనుకోండి, ఏమండి మంచోళ్ళు అనుకోండి, ఈవిడ ఓర్పు మంత్రాలు, ఈవిడ చాలా సహనము కలిగింది, ఈవిడ చాలా ప్రార్థన పర్రాలు అనే సాక్ష్యం వస్తుంది నీకు. వాళ్ళ వల్ల నీకు మంచి సాక్ష్యం వస్తుంది. కానీ ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవట్లేదు. వాళ్ళ వల్ల నీకేమొస్తే మంచి సాక్ష్యం వస్తాయి. ఆ సాక్ష్యం రావడానికి వస్తాయి. అవి ఏమీ లేవు అనుకోండి, ఏ సాక్ష్యం నీకు? మరి యోబుకి సాతాను యొక్క శోధనలు ఏమీ లేవు అనుకో. యోబుని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటావా? యోబు చాలా సహనము కలిగిన వాడు అని చెప్పుకుంటావా? ఈ దేంట్లో సహించాడయా? ఏమి సహించలేదు. మరి ఏం మాట్లాడుకోలేవు. కానీ శోధనలు సహించాడు కాబట్టి యోబుకి ఆ సాక్ష్యం వచ్చింది. అబ్రహాము గారు ఏమండి నమ్మే విషయాలు కాదు, నమ్మడానికి నమ్మే విషయాలు చెప్తే అందరూ నమ్ముతారు. ఇదిగో భూమిలో నీరు ఉంటుందా అబ్రహాము తోగొట్టదు. ఏమండి నమ్మే విషయమే అది. ఎవరస్తులుగా ఉన్నారనుకోండి, నీకు పిల్లలు కలుగుతారా అంటే నమ్మే విషయమే. కానీ నమ్మడానికి వీలు కానటువంటి, అసాధ్యమైనటువంటి, సైన్స్ ద్వారా కూడా వీలు కానటువంటి అసాధ్యమైన వాటిని గురించి అబ్రాహాము గారితో చెప్తే అబ్రాహాము గారు నమ్మాడు. ఆయన నమ్మనిస్తాడు. కుమారుని ఇస్తానంటే అది అసాధ్యం, ఒక దేశాన్ని ఇస్తానంటే అది అసాధ్యం. నీకు అర్థమైందా? ఒక గొప్ప ఇసుకురేడు వల్ల సంతానాన్ని ఇస్తానంటే, ఆ నక్షత్రం వల్ల సంతానాన్ని ఇస్తానంటే అసాధ్యం. ఎందుకంటే నక్షత్రములు అనగా మనం, ఇసుకురేణు అంటే ఇజ్రాయిల్. అన్నిటిని కూడా ఆయన చెప్పే ప్రతిదాన్ని కూడా నమ్మాడు. అంతేగాని అది ఎలా కుదిరిద్ది, ఇది ఎలా, ఇది చాలా మంది కూడా ఏమంటారు, ఇదని చెప్పాం అనుకోండి, అది ఎలా కుదిరిద్ది అండి? సొంత బుద్ధితో మాట్లాడుతుంటారు, నమ్మరం. అది ఎలా వీలైతే? పేతురున్నాడు అనుకోండి, ఏమండి చేపలేమి లేవు అక్కడ, ఎతికాడు, ఏం బళ్ళ మెస్ ఇచ్చామన్నాడు, చెప్పండి వేయండి అన్నాడు. మేము ఎన్ని రోజులమా, మాకు తెలీదా? మెస్సీకే తెలుసా? మాకంటే నా గొప్పడేంటి, మేము తెంగురోళ్ళమా అంటారు చాలా మంది. అయితే అలాగా ఏ బ్రదరో అలా అంటారేంటి మెస్సయ్య, మనం ఇప్పుడు దాకా వేసాం కదా, వాళ్ళు వేసి లాగాం కదా, ఇలా మాట్లాడతాడేంటి అంటుంటారు అనమాట. నూరు జారుతుంటారు త్వరగా. చిన్న పిల్లల వలె ఏది చెప్తే దాన్ని చేయడమే, ఏది జంతుకుని అబ్రాహాము గారిది చిన్న పిల్లల మనస్తత్వం ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. నమ్మేవాడంతే, పేతురు కూడా అలాగే నమ్మాడు. అందుకని చిన్న బిడ్డల వంటి వారిని ఆయన వాడుకుంటాడు, చిన్న బిడ్డల వంటి వారికి ఆయన బయలుపరుచుకుంటాడని. చిన్న బిడ్డల వంటి వారు అంగీకరిస్తారు. అంతం కాబోతుందంటే చిన్న బిడ్డల వంటి వాళ్ళు అంగీకరిస్తారు. లోక జ్ఞానులు, వివేకం కలిగిన పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎవరు నమ్మరు. మీకు అర్థమైందా? ఎవరు అంగీకరించరు. అందువలన పిల్లారా,
అబ్రాహాము గారు అలాంటి విశ్వాసము కలిగిన వాడు. కాబట్టి అబ్రాహాము గారికి యవనస్తుడుగా ఉన్నప్పుడు వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడన్నాడు అనుకోండి, అబ్రాహాము గారు గొప్ప విశ్వాసం చెప్పగలవా? లేదు. వృద్ధాప్యములో నమ్మాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి నీకు ఒక సాక్షి, అబ్రాహాము గారికి ఒక సాక్ష్యం వచ్చింది. మోషే మిక్కిలి ఇల్లంతటిలో సాత్వికుడని సాక్ష్యం వచ్చింది. మెస్సయ్య కూడా అలాగే ఆ శిలువ, శ్రమలు వీటన్నిటిని బట్టి ఆయనకు ఒక సాక్ష్యం వచ్చింది. ఆయన క్షమించేవాడు కాబట్టి ఒక సాక్ష్యము. ఆ సాక్ష్యం రావడానికే ఇవన్నీ అనుమతిస్తాడు ఆయన. నాకు ఈ సాక్ష్యం వద్దు, ఏమొద్దు, చెడ్డ సాక్ష్యం తప్పించుకో. చెడ్డ సాక్ష్యం వస్తాయి. యోధాకు వచ్చిన సాక్ష్యం, యెజబెలుకు వచ్చిన సాక్ష్యం, ఆహాబుకు వచ్చిన సాక్ష్యం, ఏమండి కయ్యూనుకు వచ్చిన సాక్ష్యం. ఇలాంటి చెడ్డ పనులు చేస్తే ఓర్పు సహనం లేకుండా, ప్రేమ లేకుండా, దోషం ప్రతిగా దూషిస్తూ ఉంటే చెడ్డ సాక్ష్యం వస్తుంది తప్ప మంచి సాక్ష్యం రాదు. మంచి సాక్ష్యము బైబిల్లో వాళ్ళు ఎలా కలిగి ఉండారో వాళ్ళకు వచ్చిన సాక్ష్యమే నీకు రావాలి. వాళ్ళకున్న సాక్ష్యమే నీవో, వాళ్ళకు వాళ్ళు ఎలా ప్రేమ కలిగి ఉన్నారు అలాంటి సాక్ష్యమే, సహనం కలిగి ఉన్నారు అలాంటి సాక్ష్యమే, సాత్వికులుగా ఉన్నారు అలాంటి సాక్ష్యమే, తగ్గించుకొని ఉన్నారు అలాంటి సాక్ష్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ వేయబడి శ్రమపడి ఆ సమయం వచ్చినప్పుడు ఇలాగ నేను సిలువ వేయబడి శ్రమ పడాల్సి ఉందంటే పేతురు గారు అన్నాడు, అడ్డు చెప్తాడు. ఎందుకంటే ఆయన ఇంకా ఉండాలని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? సాతాను పొమ్మన్నాడు. అర్థమైందా? అలా వద్దు అన్నాడు. సాతాను పొమ్ము, ఎందుకంటే సర్వశక్తిమంతుని కార్యాలకు నువ్వు అడ్డగిస్తున్నావు, నువ్వు ఆటంకపరుస్తున్నావు. సాతాను రథంలో దూరం చేసి చెప్పండి, సిలువ వేయకుండా, సిలువ వేయబడకుండా ఉండేలాగునా ఆ విధంగా మాట్లాడాడు. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సాక్ష్యాలు మనం సంపాదించుకోవద్దు. చెడ్డ సాక్ష్యాలు కాదు. సిలువ వేశారనే సాక్ష్యం, ఉమ్మేశారనే సాక్ష్యం, దూషించారనే సాక్ష్యం, ఏమండి తన్నారనే సాక్ష్యం, మరి ఆయన వద్దలేదా? ముళ్ళ కిర్రని పెట్టారనే సాక్ష్యం, కోపమే ఎక్కువ సాక్ష్యం, ఇతను బాగా కోపిస్తారనే సాక్ష్యం, సహనం లేదురా అనే సాక్ష్యం, దీర్ఘశాంతం లేదురా అనే సాక్ష్యం, కొండాలు చెప్తుందిరా అనే సాక్ష్యం. అర్థమైందా? ఎప్పుడు ఇతను గొడవ మనిషిరా, అందరితో గొడవే, ఓర్పు తక్కువ, కోపం ఎక్కువ ఉండేవాళ్ళకి అందరితో గొడవే. వీళ్ళతో గొడవ పెట్టుకోలేదు అనడానికి లేదు. వీళ్ళతో గొడవ పెట్టుకోవడం సమాధానంగా ఉన్నాడు అని చెప్పడానికి కూడదు. అందరితో కోపిస్తూ అందరితో ఉండదు గొడవ. దురుసుగా సమాధానం ఇస్తాడు, దురుసుగా మాట్లాడుతుంటాడు, గర్వంగా, లెక్క లేకుండా, తగ్గించుకొని కాకుండా, ధీరత్వంతో కాకుండా. ఆ మాట కూడా ఎలా ఉంటుంది చెప్పండి? గర్వంగా, అహంకారంగా, హెచ్చించుకొని మాట్లాడుతుంటాడు. నీకు చెడ్డ సాక్ష్యం అవుతుందా? మంచి సాక్ష్యం కాదు. ఆ చెడ్డ సాక్ష్యం సంపాదించుకుంటుందా? మంచి సాక్ష్యమో? మంచి సాక్ష్యం ఉంటేనే, సాధు అనేటువంటి సాక్ష్యం ఉంటే, సాధు జీవులనే, సాధు గొర్రెపిల్ల అనే సాక్ష్యం ఉంటేనే ఎత్తబడతావు తప్ప, లేకపోతే నీ శరీరం మారదు. నువ్వు చేసినవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. అర్థమైందా? నిష్ప్రయోజనం అయిపోతాయి. అందుకనే మనము ఆయన కోసం ఎంత భక్తి చేస్తున్నామో, ఎంత ఆరాధిస్తున్నామో, అలాగే నడవడము కూడా వాక్య ప్రకారం నడవాలి తప్ప వాళ్ళలాగా వీళ్ళలాగా ఏమంటే ఒకరు ఎదుట ఒకరు తగ్గించు దేన మనస్కులై బయట. ఒకరికొకటి ఎలా ఉండాలో చెప్పదు. ఒకరి మీద ఒకరు హెచ్చించుకొని ఉండడం లేదు, ఇలాగా హెచ్చించుకొని మాట్లాడమని లేదు. ఒకరి ఎదుట ఒకరు ఏ విధంగా ఉండమంది? తగ్గించుకున్నాం. అలాగా నువ్వు నోరు తెరవకుండా, యోసేపు నోరు తెరవాలి, సహించాడు. వాళ్ళు గుర్తుకురారు నీకు. అన్యులు లోకస్తులు వాళ్ళు గుర్తుకొస్తారు. ఎవరిని దూషించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? నేను కూడా అదే చేస్తాను. ఎవరిని శ్రమ పెట్టినప్పుడు అన్యులు ఏం చేశారు? అయ్యే ఉంటాయి కాబట్టి నీ బుర్రలో, నీ హృదయంలో అన్యులు ఈ లోకస్తుల దగ్గర తిరిగి, లోకస్తుల మధ్య ఉండి దూషించడాలు, హింసించడాలు, శ్రమ పెట్టడాలు అవన్నీ చూసి అవన్నీ నేర్చుకొని అవన్నీ హృదయంలో ఉంటాయి కాబట్టి వాళ్ళే గుర్తుకొస్తారు నీకు.
అందువల్ల వాళ్ళలాగానే ప్రవర్తిస్తావు అనమాట. ఎవరు నేను హింసించినా శ్రమ పెట్టినా వాళ్ళలాగే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. ఎందుకంటే లోకస్తులు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ వలె నువ్వు కూడా నడుస్తున్నావు. మనకు ఎప్పుడైనా కూడా మనకు నీతిమంతులే జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆయన నామనిస్తాను. ఎవరు హింసించారనుకోండి యోసేపు గుర్తురా. అర్థమైందా? అంతేగాని పక్క ఆవిడ ఎవరో రాక్షసు అనుకోండి, అందరి మీద, లేకపోతే రాక్షసుడు ఉన్నాడు అనుకోండి, పక్కల మీద గొడవకి వెళ్ళిపోతుంటాడు అనుకోండి, ఆడు గుర్తుకొచ్చి నువ్వు కూడా వాళ్ళకి ప్రవర్తించావు అంటే వాళ్ళలో ఉన్న దైవం నీలోకి వచ్చినట్టు. నీకు అర్థమైందా? అందుకని అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అర్థమైందా మీకు? గొడవలు ఎలా పెట్టాలో, హింస చేయాలో, ఎలా కిరికిర్లు పెట్టాలో, ఎలా హింసించాలో, ఎలా దూషించాలో అన్ని నీకు బాగా తెలుసు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు సుమా. మనం ఎప్పుడు కూడా సాధువులు అని ఉన్నట్లయితే ఆయన సాధువులను ఆయన కాపాడువాడు. రాబోయే ఉగ్రత నుండి ఆయన కాపాడుతాడు. ఏబేలు సాధువులే ఉన్నాడు. తిరగబడి తన ప్రాణాన్ని తాను రక్షించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం. మెస్సయ్య కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు అప్పగించుకున్నారు. నిందలకి, శ్రమలకి, అన్నిటికి కూడా ఏం చేశారు చెప్పండి? అప్పగించుకున్నారు. అందువల్ల ఆ రోమీలాగా చెడ్డ సాక్ష్యాన్ని నువ్వు తెచ్చుకోకూడదు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం చివరి సమయంలో ఉన్నాము. నువ్వు ఎత్తబడాలంటే సాధు స్వభావం కలిగి ఉండాలి. అర్థమైందా? చూడండి, మీరు అదే మాట మనం ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక, అది సాధువైనట్టు 3వ అధ్యాయం 4వ వచనం చదువు. సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది సర్వశక్తిమంతుని దృష్టికి మిగులా విలువగలదాయి. నా మనసులో విలువైనది సాధువైనట్టు, సాధు స్వభావం కలిగినటువంటి స్త్రీలా ఉండాలని బయట. స్త్రీలు అందువల్లనే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడం వలన రాబట్టవచ్చును. అంటే నీ భర్త ఒకవేళ అవిధేయుడైనట్లయితే నీ ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన, భయముతో కూడినటువంటి, దూషించడానికి భయపడతాం, హింసించడానికి భయపడతాం, శ్రమ పెట్టడానికి భయపడతాం, కోపగించుకోవడానికి భయపడతాం. అంటే ఆయన వాక్యాన్ని మేరడానికి ఏమి చేస్తావు చెప్పండి? ఎవరైనా దూషించాలంటే మా ఆవిడికి భయమురా, ఎవరైనా తిట్టాలంటే మా ఆవిడికి భయమురా, శ్రమ పెట్టాలంటే మా ఆవిడికి భయమురా, హింసించాలంటే భయమురా. చాలా భయస్తురాలు రా వాక్యానికి. పాపం అంటే భయం తనకి. ఏమండి, నేను కూడా దాని మార్గంలో నడవాలా? హల్లెలూయా. నీ నడవడిని బట్టి వాళ్ళని రాబట్టవచ్చును. అందుకని సాధువైనట్టు, మృదువైనటువంటి ఆ నడవడి నీలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? వస్తారు. మారు మనసు లేని వాడు కూడా, అవిధేయులైనటువంటి వారు కూడా హల్లెలూయా నీ భర్తలకి లోబడి నుండి, అంటే శారీరకముగా లోకములో వాళ్ళకి ఏం చేసి పెట్టాలో, ఏమిటో ఏదైనా ఆ విధంగా లోబడి ఉండాలి తప్ప వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి మాత్రమే లోబడాలి. హల్లెలూయా. భర్త కూడా తన భార్యని తన సొంత శరీరాన్ని ఎలా చూసుకుంటాడు? ఆమె తన సొంత శరీరము, ఆ శరీరంగానే చూసుకోవాలి తప్ప మరి ఏదో ఆమెను కూడా హీనంగా, అగౌరవంగా కానీ చూడకూడదు. ఎందుకంటే నీ శరీరాన్ని ఎలా గౌరవించుకుంటావో, ప్రేమించుకుంటావో, నీ భార్యని కూడా అలాగే ప్రేమించాలని, వాళ్ళు ఏక శరీరముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఒక ఏక శరీరముగా అంటే పురుషుడికి శిరస్సు మెస్సయ్య, శిరస్సు మెస్సయ్య పురుషుడికి, స్త్రీకి శిరస్సు పురుషుడు. అప్పుడు ఆమె శిరస్సు ఎవరంటే పురుషుడే. అప్పుడు వాళ్ళు ఏమై ఉంటారు చెప్పండి? ఏక శరీరం అయి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ
అతడు మెస్సీకి శిరస్సుగా అంటే శిరస్సుగా వాక్యమే. ఆ వాక్యాన్ని శిరస్సుగా కలిగి ఉండకుండా తన ఇష్ట ప్రకారం సొంత విధానం నడుస్తున్నాడు అనుకోండి, అతని గురించి ప్రార్థించి నువ్వు వాక్య ప్రకారం నడవాలి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి నీ మీద గొడవ పెట్టుకును, లేకపోతే పక్కోడి మీద గొడవ పెట్టుకును, లేకపోతే నీ మీద అలిగో, లేకపోతే ఎవరొకరి మీద చర్చికి వచ్చే మీద ఎవరొకరి మీద అలిగో, అతడు ప్రార్థన రాకుండా ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, అలిగి కోపం పెట్టుకుని నువ్వు రావడమే. ఆయన కోసం ఉండకూడదు, ఆయన కోసం నువ్వు వాక్యాన్ని మేరకూడదు, ఆయన కోసం నువ్వు ఆ ఆజ్ఞ అతిక్రమించకూడదు. లేకపోతే ఈరోజు అన్ని పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి, 5 ఉడవలు అవి కడగాల, ఈ కడగాల. వాళ్ళు వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోయారు, ఈ పని చేసి వెళ్ళిపోయారు, నువ్వు ఉండి ఈ రోజుకి ఏం వెళ్తావులే, మానే, బుధవారం మానే, లేకపోతే శనివారం మానే అంటాడు. అతడు భక్తిహీనుడిగా ఉండి, ఆయన భయం లేని వాడుగా ఉండి, అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన వాక్యాన్ని పాటించాలి తప్ప ఆరాధన మానకూడదు. మొదటగా ఆయన్ని మనం ప్రేమించాలని ప్రయత్నించాలి. నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, పిల్లలు ప్రేమించు, కానీ మొదటగా ఆయన మాటే, ఆయన వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే నీ భర్తను కూడా, అతను నీ శిరస్సు ఉన్నాడు కాబట్టి అతను హీనంగా గాని అగౌరవంగా గాని మాట్లాడకూడదు సమా. అలాగే మౌనముగా ఉండు. నీకంటే వయసులో పెద్దవారిని, తల్లిదండ్రులను గాని ఎవరినైనా కానీ నువ్వు గౌరవించాలి, వాళ్ళ మాటకు విను. నీకంటే వయసులో పెద్దవాళ్ళైతే వాళ్ళ మాట విను. లోబడితే తప్పేమి కాదు, లోబడడం కూడా గౌరవించడం. మనకంటే వయసులో పెద్దవాళ్ళు మనం ఎదిరించకూడదు, తగ్గించుకొని ఉండాలి సుమా. అది వాళ్ళు చెప్పేది వాక్య ప్రకారం అయితే విను. వాక్య విరోధమైన వాడు ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే మంచిగా, విరోధంగా కాకుండా సమాధానంగానే అట్లా పాలు పొందకుండా జాగ్రత్తగా ఉండు సుమా. సాధువైనట్టి మృదువైనటువంటి ఆ స్వభావము, సాధు స్వభావం కలిగి ఉన్నావా? యోసేపు వలె సాధు స్వభావం కలిగి ఉన్నావా? దానియేలు వలె సాధు స్వభావం కలిగి ఉన్నావా? ఏబేలు వలె సాధు స్వభావం కలిగి ఉన్నావా? మెస్సయ్య వలె సాధు స్వభావం కలిగి ఉన్నావా? ఆయన పరీక్షలో నిలబడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా.